గంతే. అది క్రిస్టియన్ అయినా సరే, ముస్లిం అయినా సరే, హిందూ అయినా సరే, ఇంకో ఎడినా కొడుకైనా సరే, వాని వాటా వానికి ఇస్తే ఏమన్నాడు, ఇవ్వకపోతే వాని సిబిఐడిని పంపిస్తాడు, లేదా ఐటీ డిపార్ట్మెంట్ పంపిస్తాడు. వాడు దోసుకున్న దానికే నాకు వాటా కావాలని అడుగుతుండు అంతే, ఏమంటలేడు వాడు. సింపుల్. కాబట్టి వాని వాటా వానికి ఇచ్చిన రోజులు ఎవడు ఏమన్నాడు వాడిని, నిన్నేమన్నాడు, అర్థమైందా? ప్లస్ ఈ దోసుకుంటాల సంఖ్య ఎంత అయ్యా, కొద్ది మందే కదా. 90% మంది, 99% మంది నా మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసులో ఉన్నారు కదా. మరి కొట్లాడొచ్చు కదా, కొట్లాడకుర్రి, రేపు ఇంకోటి చంపుతారు, సాగుండి. అప్పుడు నాలాంటి వాడు మాట్లాడము, ఇంకా 100 మంది చంపినా మాట్లాడము. అప్పుడు వేస్ట్. సిక్కినం సాలెం రాజు. కల్వరి సతీష్ ఎంత దారుణమైన వాడంటే, తన తల్లి ఫినరల్ కార్యక్రమాన్ని లైవ్ లో చూపిస్తూ కింద స్క్రోల్ లో అకౌంట్ నంబర్ పెట్టడం జరిగింది. అంటే శవం పైన కూడా అడుక్కోవడం జరిగింది ఈ విధవ పని.